అందరికీ నమస్కారం. నిజాయితీ నమ్మకాన్ని తెస్తుంది, నమ్మకం విశ్వాసాన్ని ఇస్తుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చెల్ల మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 80వ కథను చెప్పుకుందాం. కథ పేరు కేజీ చక్కెర 800 గ్రాములే. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? కొండాపూర్ కాలనీలో ఒక కిరాణా కొట్టు ఉండేది. దరిదాపుల్లో ఎక్కడ వేరే షాప్స్ లేనందున ఎప్పుడు గిరాకీ ఉండేది. నాకు తిరుగులేదని దాని యజమాని విర్రవీగుతూ అతను వస్తువుల నాణ్యత ప్రమాణాలను పాటించేవాడు కాదు. ఒకరోజు పాత పేపర్లు కొనుక్కునేవాడు ఆ షాపు ముందుకు వచ్చాడు. యజమాని తన దగ్గర ఉన్న పాత పేపర్లను తెచ్చి తూకం వేయమన్నాడు. ఆ పేపర్ అబ్బాయి తూకం రాళ్లకు బదులుగా ఒక ప్యాకెట్ పెట్టాడు. అది చూసి కొట్టు అతను ఆ ప్యాకెట్ కిలో కన్నా తక్కువ అనిపిస్తుంది అని అడుగుతాడు. దానికి పేపర్ల అబ్బాయి, ఇది నాకు నువ్వు కేజీ అని ఇచ్చిన 800 గ్రాముల చక్కెర ప్యాకెట్ అని చెప్తాడు. దాంతో కొట్టువాడు తన తప్పు తెలుసుకుంటాడు. పేపర్ అబ్బాయి తెలివికి నివ్వెరపోతాడు. కథలో నిజాయితీ నమ్మకాన్ని తెస్తుందని తెలుసుకున్నాం. తనకు ఒక నీతి, ఇతరులకు ఒక నీతి. మనం ఇతరుల నుండి ఏమి ఆశిస్తున్నామో అది మనం కూడా పాటిస్తున్నామా లేదా అన్న విషయాన్ని ఎల్లప్పుడూ గ్రహించాలి. ఉదాహరణకు 2 రూపాయల చిల్లర కూడా అడిగి తీసుకునే మనం కూరగాయల దుకాణంలో అమ్మాయికి మాత్రం చిల్లరే కదా సర్దుకో అంటాం. మన కారులో ఎవరైనా ఎక్కితే అసహనం చూపించే మనం లిఫ్ట్ అడగడానికి వెనకాడము. ఇలా అనుక్షణం ప్రతిదినం మనుషులు తమకు ఒక నీతి, అవతల వారికి ఒక నీతిని ప్రదర్శిస్తారు. ప్రతి మనిషిలో మార్పు వచ్చి స్వార్థముగా ఆలోచించే మనం సమాజం గురించి ఆలోచించే స్థితికి చేరాలని, సరైన దిశలో ప్రయాణించాలని ఆశిద్దాం. గ్రాటిట్యూడ్, ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ థ్యాంక్ఫుల్, readiness to show appreciation for and to return kindness. Loyalty is the quality of staying firm in your friendship or to support for someone or something, or faithfulness to someone. Faithfulness implies long continued constant qualities of stability, dependability and devotion. Obedience is doing or willing to do what you have been asked or ordered to do by someone in authority. డ్రైవర్ ఎలా ఉండాలి, పోలీస్ ఎలా ఉండాలి, డాక్టర్ ఇలా ఉండాలి అని ప్రతి వృత్తిలో కొన్ని ప్రత్యేక విషయాలను కోరుకుంటాం. మరి మీ నుండి ఇతరులు ఏం కోరుకుంటున్నారు? ఆలోచించండి, ఆచరించండి. ఆల్ ద బెస్ట్. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 80వ కథ సమాప్తం.